జనవరి 11వ తారీఖున శని తన సొంత ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాడు. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి తన సొంత ఇంటికి వస్తాడండి. అప్పుడు మనం తన అనుగ్రహం పొందాలి, అనుగ్రహం కోరాలి. అయ్యా శనీశ్వర, మరి మాకు అనుగ్రహాన్ని ప్రసాదించాలని తన ఇంట్లో, సొంత ఇంట్లో ఉన్నప్పుడు పనులు తొందరగా చేస్తాడంటారు. కాబట్టి ఎవరెవరు అనుగ్రహం కోరాలి? ఒకటి కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని సింహరాశి వారికి అత్యున్నతమైనటువంటి హోదా కలగడానికి ప్రత్యేకంగా ఒక రాశిని చేర్చాను, అదే తులారాశి. ఈ 6 రాశుల వారు ఖచ్చితంగా శనిహోమం జరిపించుకోవాలి. ఇది ఆర్డర్ వేస్తున్నాను, ఎవరు మిమ్మల్ని బతిలాడట్లేదు, ఆర్డరే వేస్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున ఈ శనిహోమం జరిపించుకున్నాక మీరు ఉన్నతంగా జీవించి బాగా సంపాదించి ఉద్యోగాలు దొరికి అప్పుల బాధలు పూర్తిగా అయిపోయి ఇంత చక్కటి అవకాశం మీకు మళ్ళీ రాదు. ఎందుకంటే నేను చెప్తే ఖచ్చితంగా విని చేయండి. మీరు ముందుగానే స్లాట్లు బుక్ చేసుకోండి, మీ పేరు మీద శనిహోమం జరిపించి ఆ వీడియో అన్నది కూడా మీకు అందజేస్తాను. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పేరున సద్వినియోగం చేసుకోండి. కేవలం ఒక 500 మెంబర్స్కి మాత్రమే ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. ఇటు అవకాశాన్ని ఎవ్వరూ వదిలిపెట్టకండి. ముఖ్యంగా నా క్లయింట్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు అసలే వదిలిపెట్టద్దు. ఎందుకంటే నా మాట విశ్వసించి నా దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకున్నారు. ఖచ్చితంగా మీరు బాగుపడతారండి. ఇది చిట్ట చివరి అవకాశం. 30 సంవత్సరాల దాకా మళ్ళీ శనీశ్వరుడు మరి కుంభరాశిలోకి రాడు, ఇప్పుడు కుంభరాశిలోనే ఉన్నాడు. మనకు జనవరి 11, 2026వ తారీఖున మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది చిట్ట చివరి అవకాశం. ప్రతి ఒక్కరూ పేరున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.